హలో అండి, అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. నేను వచ్చేసి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం కదండి. అమ్మవారి కోసం శారీ ఫిల్స్ రెడీ చేస్తున్నానండి. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఎలా రెడీ చేశాము, వ్రతం ఎలా చేశాము అని చిన్న వీడియో చూసేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా షాప్లో స్టిచ్ చేసే న్యూ బ్లౌజెస్ చూసేయచ్చండి. ఓకే అండి, చూడండి. అమ్మవారి కోసం కుర్చీలు రెడీ చేసేసి శారీ పెట్టేశానండి. ఇప్పుడు వచ్చేసి అమ్మవారికి శారీ పూర్తిగా కట్టడం కోసం ఇలా కర్రతో అది దారాలు కట్టేస్తున్నామండి. నాకు కొంచెం హెల్ప్ కోసం మా పాపను పట్టుకోమన్నానండి. పట్టుకుంది. మా పాప ఇంకా రెడీ కాలేదు. రెడీ అయిన తర్వాత మా పాప డ్రెస్ ట్రెడిషనల్గా రెడీ అయిన డ్రెస్ కూడా నేను వీడియో తీశానండి. చూడండి, పట్టుకుంది. నేను రెడీ చేస్తున్నాను. మనకు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఏ ఫెస్టివల్కి అయినా ముందు రోజు వరకు కస్టమర్స్కి బ్లౌజెస్ ఇవ్వాలి అన్న హడావిడే ఉంటుందండి. ఏది చేసుకున్నా కూడా ఏ ఫెస్టివల్కి అయినా అదే రోజు ప్రిపరేషన్ కావాలండి. నేను వచ్చేసి ఇది కలుషం అయితే కాదండి, ఇలా ఓన్లీ అమ్మవారిని రెడీ చేసి కూర్చోబెట్టడం కోసమే. పక్కన మళ్ళీ కలుషం అమ్మవారి పూజ అదంతా మళ్ళీ పక్కన పెట్టేస్తాము. చూడండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మా అమ్మవారు మొత్తం రెడీ అయిన తర్వాత మొత్తం వీడియో చేస్తే చాలా లెంతీ అవుతుంది కాబట్టి మొత్తం వీడియో క్లియర్గా చేయలేదండి. కుర్చీలు అవన్నీ పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి మా ఇంట్లో ఉన్న వాటితోనే అమ్మవారికి అలంకరణ చేస్తున్నాను. ఒడ్డాలం పెట్టేశానండి. ఒకటి కాసుల పేరు వేస్తున్నాను. అమ్మవారు అలా నిండుగా రెడీ చేసి అమ్మవారిని చూస్తే చాలా బాగా అనిపిస్తుందండి. నిజంగా అమ్మవారు వచ్చి మా ఇంట్లో కూర్చున్నారా అన్న ఫీలింగ్లో ఉంటుంది. ప్రతి ఇయర్ మేము పట్టు బ్లౌజ్ పీస్తో నేను అమ్మవారిని రెడీ చేస్తానండి. కానీ ఈసారి వచ్చేసి మా అత్తయ్య శారీతో అమ్మవారికి శారీ రెడీ చేద్దామంది. అందుకోసమని ఇలా అప్పటికప్పుడు మేము డెసిజన్ తీసుకున్నాం కాబట్టి ఇంట్లో ఉన్న శారీ, కొత్త శారీ ఉండే అండి ఇంట్లో, అందుకే 2 కలర్స్ ఉండే శారీ అదే కట్టేశాము. లేదంటే ముందుగా ప్రిపేర్ అయ్యేది ఉంటే ఏదైనా పట్టు శారీ అయితే ఇంకా బాగా కనిపిస్తారండి అమ్మవారు. పట్టు శారీలో బాగా లుక్గా కనిపిస్తారు, నిండుగా కనిపిస్తారు అమ్మవారు. నగలన్నీ వేసుకొని మంచి పట్టు చీర కట్టుకుంటే బాగుంటుంది అమ్మవారు. కానీ మేము ముందుగా అనుకోలేదు కాబట్టి నార్మల్గా ఇలాంటి కలర్ శారీనే కట్టేశాము. ఒక చోకర్ పెట్టానండి అమ్మవారికి మెడ దగ్గరకి, ఇట్లా అందంగా కనిపిస్తుందని. చూడండి, ఇంకా మేము వాయినాలు ఎలా ఇచ్చాము, పూజ ఎలా ఉంది అది కూడా అంతా కామెంట్ చేయండి. మీరు కూడా చేసుకున్నారా అండి వరలక్ష్మి వ్రతం? ఎవరైనా మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. ఇలా కుర్చీలు వేస్తే అమ్మవారు వచ్చి కూర్చున్నట్టుగా కనిపిస్తుందండి. శారీలో పాపడి బిళ్ళ పెడదామా అని చూస్తున్నాను, కానీ అక్కడ అమ్మవారికి పెట్టడానికి వీలుగా లేదు. పట్టిగా చూసి వదిలేశానండి. ఇందాక ఒక చోకర్ పెట్టాను కదా, నాకు ఎందుకు అమ్మవారికి అది అంత సూటబుల్ అయినట్టు కనిపించలేదు. చూడండి, దూరంగా ఉందనేసి వీడియో కొంచెం దగ్గరికి పెట్టాను, క్లియర్గా అమ్మవారు కనిపించాలని. మళ్ళీ వచ్చేసి ఇంకా వేరే చోకర్ ఉందండి, అది పెడుతున్నాను. దానికోసం రెడీ చేస్తున్నానండి. చూడండి, ఆ చోకర్ పెట్టిన తర్వాత అమ్మవారికి మంచి లుక్ వచ్చిందండి. ఎంత బాగుందో చూడండి. మంచి ఇంకా పట్టు శారీ అంటే పట్టు కదండి, కింద బార్డర్ వచ్చిన శారీస్ అయితే ఇంకా బాగా కనిపిస్తాయి. ప్లెయిన్ బార్డర్ ఉంది కాబట్టి కొంచెం నార్మల్గా కనిపిస్తున్నారండి అమ్మవారు, కానీ చాలా బాగుంది. చూడండి ఎలా ఉందో, మా అమ్మవారు ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయాలండి. అలాగే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము షాప్లో స్టిచ్ చేసే అన్నీ కొత్త బ్లౌజెస్ కానీ, లెహంగా బ్లౌజెస్ కానీ అన్నీ చూడొచ్చండి. ఇంకా వచ్చేసి అక్కడి వరకు అయితే అమ్మవారిని రెడీ చేసేదానండి. చూడండి ఎలా కనిపిస్తున్నారో. ఇంకేమైనా తక్కువ ఉందా, ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. చింగుళ్ళు సరి చేశానండి. పక్కన మళ్ళీ ఫోటో, లక్ష్మీదేవి ఫోటో విగ్రహం పెడతామండి. అలా పీట వేసి పక్కన, ఇక్కడ నేను అమ్మవారిని రెడీ చేస్తుంటే పక్కన మా అత్తయ్య కలుషం కోసం, అక్కడ పూజ కోసం మొత్తం రెడీ చేస్తున్నారు. చూడండి, అక్కడ ఒక ప్లేట్లో కాయిన్స్ వేసి ఒక వెండి విగ్రహం పెడతామండి. మీరు కూడా అలానే చేస్తారా? చెరొక పని చేసేసుకుంటున్నాము. తొందరగా అయిపోవాలి కదా, మళ్ళీ పూజా కార్యక్రమం అంటే చాలా పనులు ఉంటాయి కదా. చూడండి, మొత్తం రెడీ చేసేసాము. అమ్మవారిని నిండుగా బొట్టు పెట్టుకొని
మంచిగా అలంకరణతో వాళ్ళు జడ వేసుకొని ఎంత బాగా కనిపిస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించిందండి. చూడండి, కాయిన్స్లో అమ్మవారిని కూర్చోబెట్టాము, ఇలా పూలతో అలంకరించామండి, కలుషం పెట్టాము. చూడండి, మా అమ్మవారు అయితే మా కళ్ళకు మాత్రం చాలా అందంగా కనిపిస్తున్నారండి. మీకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, ఎలా ఉంది మా అమ్మవారు అనేసి. ఇక్కడ వచ్చేసి బంతి పూలతో అలా ఓం రాశానండి, ఏదో నార్మల్గా చేశాను. ఇక్కడ వచ్చేసి ఒక 5 రకాల ఇక్కడ వచ్చేసి అమ్మవారి కోసం 5 రకాల ప్రసాదాలు చేశామండి. అక్కడ అమ్మవారికి శారీ వాయనం ఇచ్చామండి. పూజ మొత్తం కంప్లీట్ అయిందండి. పూజ చేస్తూ వీడియో చేస్తే మరి అమ్మవారిని పూజ చేస్తున్నట్టు అనిపించదు అనేసి మొత్తం పూజా కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నా. చూడండి, ఇక్కడ అమ్మవారికి పళ్ళు ప్రసాదాలు కొబ్బరికాయ కొట్టేసాము. అంతా పూజా కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఎలా కనిపిస్తున్నారు మా అమ్మవారు. నెక్స్ట్ వచ్చేసి మా పాప ఇక్కడ చిన్న ఫ్లవర్స్ చేసిందండి పేపర్స్తో. ఎలా ఉన్నాయో అవి కూడా కామెంట్ చేయండి. మా అమ్మవారు ఎలా ఉంది, మా పాప చేసిన డెకరేషన్ ఎలా ఉంది, అదంతా వాయినాల కోసమని అక్కడ రెడీగా ఉంచామండి. పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత వాయినాలు ఇస్తాం కదా, అమ్మవారికి ఇచ్చేసామండి. ఫస్ట్ వాయినం అమ్మవారికి ఇస్తాము. తర్వాత వచ్చేసి మా పాపకండి, ఫస్ట్ మా ఇంటి ఆడబిడ్డలకు అలా ఇచ్చుకుంటే మంచిదండి. ఫస్ట్ మా పాప అవైలబుల్గా ఉంటుంది మా ఇంట్లో ఇప్పుడు ప్రజెంట్గా, కాబట్టి మా పాపకి ఇస్తాము. మా అత్తయ్య గారండి వాయనం ఇస్తుంది. మా పాప మంచిగా ఇందాక అంతా ట్రెడిషనల్గా రెడీ అయ్యి అక్కడ కూర్చుందండి వాయనం తీసుకోవడం కోసం. చూడండి, మీరు ఎలా చేస్తారు అన్నది కూడా మాకు కామెంట్ చేయాలండి. అమ్మవారికి మొక్కి మా అత్తయ్య వాయనం ఇస్తున్నారండి. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని ఇస్తుంటే మా పాప తీసుకుంటుందండి. మీరు కూడా ఇలానే ఇస్తారా, ఎలా చేస్తారో చెప్పండి. ఇంకా వచ్చేసి మా పాపకు వాయనం వేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మా ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా ఇంకా కొంతమందికి వాయినాలు ఇచ్చామండి. ప్రతి ఒక్కరిని వీడియో తీయలేదండి, ఏదో ఫస్ట్ వీలైనంత వరకు, ఎందుకంటే పనులు ఉంటాయి కదా. అక్కడ కూర్చున్న బుడ్డిదానికి కూడా వాయినం ఇచ్చామండి. కన్నె పిల్లలకి ఇస్తే ఇంకా చాలా మంచిది అంటారండి. చూడండి, ఆ బుడ్డిదానికి కూడా వాయినం ఇస్తున్నాము. అందరినీ వీడియో తీయడానికి అయితే వీలు కాలేదండి, కొంతమందికి వీడియో తీశాను. నెక్స్ట్ వచ్చేసి మా పాప డ్రెస్ కూడా చూసేయండి. ఆర్గంజాలో బేబీ పింక్ ఆర్గంజా అండి, దాని మీద ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. ఫెస్టివల్స్కి పిల్లలకి ఎప్పుడైనా ట్రెడిషనల్ డ్రెస్సెసే వేయండి, కుచ్చుకుంటుంది అది ఇది అని అన్నా కూడా వేయండి. పిల్లలకు అలా వేస్తేనే అలవాటు అవుతుందండి. ట్రెడిషనల్లో ఉన్నంత లుక్ వేరే డ్రెస్సెస్లో ఉండదండి. కంఫర్ట్ కోసం చూడకండి, కనీసం ఫెస్టివల్స్కి అయినా ఇలా లంగా జాకెట్స్ అలాంటివి వాడాలండి. ఎంత బాగుందో చూడండి మా పాప ముద్దుగా. నెక్స్ట్ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామండి, వాయనం తీసుకున్నాము. అక్కడ దిగిన ఫోటోనే అండి అవి. ఓకే అండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మా పూజ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్.